హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ మినీ వ్లాగ్. ఇప్పుడు ఇంకా ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికి ఏందనేది మీరు ముందు చూడండి, నేను ఇప్పుడు చెప్పాను. అయితే అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనమాట. 2 days ఉండబోతున్నాం కాబట్టి, సో 2 daysకి కరెక్ట్గా అన్నీ కూడా లగేజ్ అంతా కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈ ట్రిప్ డాడీ నిజంగా చెప్తున్నా, ఎన్ని డేస్ నుంచి అడుగుతున్నాం, నియర్గా 2 months నుంచి ఈ ట్రిప్ వెళ్దామని చెప్పి డాడీ అడుగుతున్నాడు. బట్ కుదరలేదన్నమాట. అండ్ ఇట్లా చెల్లె అండ్ మర్దల్ మేమందరం కలిసి వెళ్తున్నాము. ఈ ట్రిప్ అంతా ఫుల్ ఎంజాయ్తోనే ఉంటుంది. మీరు కూడా చూడండి మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది అనేది. సో ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కానీ డాడీ ఇక్కడికి వెళ్దామని కుదరలేదు అనమాట. వర్క్ ఉండబట్టి అన్నయ్యకి కుదరలేదు, అన్నయ్యకి కుదిరినప్పుడు మాకు కుదరలేదు అనమాట. సో బర్త్డేస్ అని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళటం అటు ఇటు అవ్వడమే సరిపోయింది కదా. అండ్ ఇప్పుడు ఫైనల్గా కుదిరింది, వచ్చేసినాం అనమాట. సో 6 hours జర్నీ అనమాట ఇది. అండ్ బోర్ కొడుతుందని చెప్పి ఇంకా అంతాక్షరి ఆడటం స్టార్ట్ చేసినాం అనమాట. నిజంగా మా ఇంట్లో పెద్ద సింగర్ మా డాడీ. చూడండి ఎట్లా పాడతాడో సాంగ్స్ అన్నీ. యాక్చువల్గా మా డాడీకి క్రియేటివిటీ ఎక్కువ అనమాట. లేని సాంగ్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తాడు. డాడీ తర్వాత క్రియేటివిటీ ఎక్కువ అంటే ఇగో ఈ పొట్టిదానికి అనమాట మా మర్దల్. సో ఇక్కడ తను ఏంటంటే అటు ఇటు షిఫ్ట్ అవుతుంది అనమాట. కార్ మొత్తం తను మొత్తం అటుకొచ్చేపు ఇటుకొచ్చేపు అట్లా కూర్చుంటుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్తుంటే దారిలో ఇట్లా పెద్ద చర్చ్ అనమాట. వరంగల్లో చాలా పెద్ద చర్చ్ ఇది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది బయట నుంచి చూస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చర్చ్ కూడా చూసింది నేనే. ఇక్కడ బాగుంది చర్చ్ అని చెప్పింది కూడా నేనే. సో అందుకేనేమో నా షూస్ కూడా పోయినాయి. రీసెంట్గా మీకు గుర్తుందా, నేను కొత్త షూస్ కొనుక్కున్నా కదా. సో అవి అక్కడ బయట అట్లా పెట్టి లోపలికి వెళ్ళామని లోపల నుంచి వచ్చేసరికి వెంటనే నా షూస్ పోయినాయి అనమాట. చాలాసేపు వెతికినా మా చర్చ్ అంతా, చాలా పెద్ద చర్చ్, మొత్తం వెతికినా దొరకలేదు. ఇంకా ఆ మూడ్ ఆఫ్లో అయితే రూమ్ తీసుకొని అక్కడనే ఫ్రెష్ అయ్యి పండుకున్నాం అనమాట. అండ్ గుడ్ మార్నింగ్ గాయ్స్. మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు లేచి మేము ఫ్రెష్ అవుతున్నాం అనమాట. బికాస్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది మేము వెళ్ళే ప్లేస్కి. సో అందుకని చెప్పి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోతున్నాము. అని చాలా మూడ్ ఆఫ్లో ఉండే గైస్. బికాజ్ షూస్ 2 times కూడా వేసుకోలేదు నేను. అప్పటికి అక్కడ పెట్టేటప్పుడు అన్నా అనమాట, ఎవరు తీసుకోమాకండి షూస్, అసలుకే కొత్తవి అని చెప్పి అక్కడ పెట్టి లోపల పోయినాము. వెంటనే వచ్చేసరికి షూస్ పోయినాయి. సో అదే ఉంటుండే మైండ్లో. ఇంకా అట్లా ఏడుస్తున్నా అని చెప్పి అన్నయ్య మళ్ళీ అన్నాడు, మళ్ళీ కొనిస్తలే అని చెప్పేసి అన్నాక కొంచెం కామ్ అయినా. అండ్ ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినాం అనమాట అందరము. రూమ్ కూడా వెకేట్ చేసినాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము ప్లేస్కి. సో అదేం ప్లేస్ అంటే ఇప్పుడు మన తెలంగాణలో బాగా ఫేమస్ అవుతున్న ఫెస్టివల్. సో లైక్ జాతర, అది సమ్మక్క సారక్క జాతర, మేడారం అనమాట. సో స్టార్ట్ అయిపోయినాం అనమాట మేడారంకి మేము. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ప్లాన్ లేకుండా ఉండే. మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే వైజాగ్ కానీ లేకపోతే బీచ్ కానీ అనుకున్నాము. కాకపోతే డాడీ అడుగుతున్నాడు కాబట్టి అని చెప్పి ఇంకా అన్నయ్య తీసుకొని వచ్చినాడు. ఇప్పుడైతే మేము లొకేషన్కి దగ్గరలో ఉన్నాం అనమాట. చాలా ఎగ్జైటింగ్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. అండ్ ఎప్పుడు కూడా బుక్స్లో చదవటము వినటమే తప్ప మనం ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది ప్లీజ్. అండ్ మీరు వెళ్తారా వెళ్ళరా కామెంట్ చేయండి మేడారం జాతర. సో 28th నుంచి అండ్ 31st వరకు, Jan 31st వరకు మనకి జాతర అనేది జరుగుతుంది కదా. సో అప్పుడు రష్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మేము ముందే వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే లొకేషన్కి చాలా దగ్గరలో ఉన్నాము. సో మేము వచ్చేటప్పుడు ఏంటంటే సీఎం మీటింగ్ జరుగుతుంటుండే, మీటింగ్ ఉందంట. సో అందుకని చెప్పేసి ఒక 20 kilometers నుంచే మమ్మల్ని ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ అడవుల నుంచి తీసుకొని వెళ్ళారు. అవి కూడా చూపిస్తాం మీకు ఎట్లా ఉందనేది. అండ్ ఇక్కడ ఇద్దరికి కూడా, మర్దలకి అండ్ చెల్లెకి ఇద్దరికి కూడా కార్ అనేది పడదనమాట. సో అందుకు ఒక ఆమె వండుకుంది అండ్ ఇంకొక ఆమె మాస్క్ పెట్టుకొని కూర్చుంది. చాలామంది ఏంటంటే రోడ్ సైడ్ మొత్తం కూడా అక్కడ వండుకుంటున్నారనమాట. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయా. బట్ చాలామంది వచ్చారు గైస్, జాతర కాకుండా. చూడండి మీరే. ఇంకా ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2 kilometers వాకింగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అసలైన చుక్కలన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. కాళ్ళు ఎక్కితే ఎంతో నొప్పిలేస్తున్నాయి గాయస్ నడుస్తుంటే. సో ఇంకా అంతసేపు నడిచాక ఇక్కడ జంపన్న వాగు దగ్గర అయితే బ్రేక్ తీసుకుందామని చెప్పి ఆగాము. సో ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. కాళ్ళు అయితే చాలా నొప్పిలేస్తున్నాయి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. ఇంకొకటి నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, మెయిన్గా మీరు అమ్మవారికి ఏమన్నా బంగారం పెట్టాలి అనుకుంటే మాత్రం మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి షాప్స్లో. ఇక్కడ అస్సలు కొనమాకండి, చాలా కాస్ట్ ఉంది. సో అందుకే చెప్తున్నా.
ఎందుకు అంటే అక్కడ పెట్టిన బంగారాన్నే మళ్ళీ షాప్స్‌లో తెచ్చి అవే అమ్ముతున్నారు. సో, ఇది నేను ఒక 2, 3 ప్లేసెస్‌లో చూసాము కాబట్టి చెప్తున్నా. ఇంకా అమ్మవారి దగ్గరికైతే వచ్చేసినామనమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళుంటే ఇట్లా వీడియోలో చూసి దర్శనం చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి కోరిక తీరి అండ్ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను అవి పట్టుకున్న గాయ్స్ ఎంత బాగుందో అసలు లిటరలీ చాలా హ్యాపీగా ఉండి అవి పట్టుకున్నందుకు అంతమంది మధ్యలో నుంచి వెళ్ళి మరి పట్టుకున్నా. ఇంకా అలా దర్శనం ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇంటికి. మీకు నేను దగ్గర నుంచి చూపించా కదా, నాకు ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.